ఈ ప్రపంచంలో ఎన్నో విద్యలు, ఎన్నో పనిపాట్లు, ఎన్నో వ్యాపారాలు ఇలాగ చెప్పుకుంటూ పోతే పెద్దలు ఏమన్నారంటే కూటి కోసం కోటి విద్యలు అన్నారండి. దేనికోసం అంటమ్మా? కోటి విద్యలు కూడా కూడి కోసం అన్నారు. దానికి కొంచెం ముందుకెళ్ళి మన పండితులు, మన మేధావులు ఏం పెట్టారంటే కూటు కోసం కోటి విద్యలైతే కోటొక విద్య మా బైబిలు, ఇది పరలోకం కోసము అని పండితులు, మేధావులు చెప్పడం జరిగింది. మంచిది. ఎందుకంటే దేవుని బిడ్డలుగా కూటు కోసం కోటి విద్యలు, కోటి ఒకటో విద్య కూటి కోసం కాదు, ఇది మరో లోకానికి మరో బ్రతుకునివ్వటానికి అని గర్వముగా చెప్పబడిన మాటలు ఈరోజు మనం ఆలోచిస్తే ఈ కోటొక విద్యను కూడా చాలామంది కూటు కోసం చేర్చేశారు. అర్థమైందా అమ్మా? మళ్ళా చెప్పనా? కూటు కోసం కోటి విద్యలు అంటే బ్రతుకు తీరు కోసమే విద్యలన్నీ అని చెప్పినప్పుడు లేదు లేదు, కోటి ఒకటొక విద్య మా బైబిలు, అది బ్రతకటానికి బ్రతుకు తెరువు కాదు, అది మహాలోకానికి అని చెప్పారు. కానీ వేళ దౌర్భాగ్య స్థితి ఏంటంటే ఆ కోటొక విద్య అయిన ఈ బైబిల్ని, ఈ వాక్యాన్ని కూడా కూటు కోసం చేర్చేసి బ్రతుకుతున్న వారు లోకములో చాలామంది ఉన్నారండి. దేవుని బిడ్డలుగా దేవుడు సామాన్యమైనవాడు కాదు. ఆయన మనలాంటి వాడు కాదు, మనలాంటి జ్ఞానము కాదండి. ఆయనండి ఈ సర్వ సృష్టిని తన కను సైకిల్ చేత నడిపిస్తున్నటువంటి మహాప్రజ్ఞాలి జ్ఞాని అండి ఆయన. ఒకసారి మనం ఆలోచన చేస్తే నేటి కాలములో ఎన్నో భయంకరమైన పరిస్థితులు మనకు కనబడుతున్నవండి. బైబిల్ మనిషికి బ్రతకటము నేర్పడము ఈ లోక సంబంధం కాదండి, మనిషిని బ్రతికించి మరో లోకానికి నడిపించటానికి మార్గమైన పుస్తకము ఈ బైబిలు. ఆలోచన చేయండి. కానీ నేటికి కూడా ఇదే బైబిల్ పట్టుకుని ఇదే వాక్యాలు చెబుతూ ఇదే ముసుగులో ఎన్నో వ్యాపారాలను చేస్తూ ఎంతోమందిని మోసము చేస్తూ సుఖవంతమైన జీవితాలను అనుభవిస్తూ ఇది దేవుని పరిచర్య అనే భ్రమలో ఎంతోమంది మునిగిపోతున్నారండి ప్రపంచంలో. దేవుని బిడ్డలుగా ఎందుకంటే మీరు అనొచ్చు, ఏవండి మరి వాళ్ళు ప్రకటించేది బైబిలే కదా, వారు చెప్పేది దేవుని వాక్యమే కదా, అటువంటి వారికి మరి ఇది తెలియదా అని మనలో ప్రశ్న వేయచ్చు, ప్రశ్న రావచ్చు. కానీ దేవుడు ఏ మనిషికైనా సరేనండి కొంతవరకే ఇస్తాడు. ఆ కొంతను మనము సద్వినియోగము చేసుకోకపోతే, దాన్ని దుర్వినియోగము చేస్తేనండి దాన్ని దాటిన తర్వాత దేవుడు విడిచిపెట్టేస్తాడు. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. చదువుకున్నవారు, మేధావులుగా పిలువబడుతూ ఉన్నవారు ఈవేళ దీన్ని వ్యాపారంగా చేసి సుఖవంతమైన జీవితాలను అనుభవిస్తూ దేవుని కొరకు బ్రతుకుతున్నామని భ్రమలో బ్రతుకుచూ ఉన్న అనేక మందికి జ్ఞానం లేదా అని మనం ఆలోచన చేస్తే పౌలు గారు ఒక చక్కటి మాట చెబుతూ ఉంటాడండి. రోమిలికి రాసిన పత్రికను ఒకసారి మనం చూస్తే, రోమిలికి రాసిన పత్రిక మనం చూస్తే
ఇశ్రాయేలు గురించి దేవుడు మాట్లాడుతూ 10వ అధ్యాయములో 2వ వచనములో ఒక చక్కటి మాట మాట్లాడుతూ ఉంటాడు. వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారిని గూర్చి సాక్ష్యం ఇచ్చుచూ ఉన్నాను. మంచిదే, ఎందుకంటే మరి దేవుని పేరట వ్యాపారాలు చేస్తూ, దేవుని పేరట దోచుకున్నట్టు, దేవుని పేరట సంపాదిస్తున్న వీరికి దేవుని యందు ఆసక్తి లేదా? ఆసక్తి ఉంది. దేవుడంటే భక్తి ఉంది, దేవుడంటే ఆసక్తి ఉంది, దేవుడంటే ప్రేమ ఉంది. మరి అలాంటప్పుడు మరి ఇలా పరిస్థితి ఏంటి అని పౌలు గారు మాట్లాడుతూ ఏమిటంటే, చూడండి, వారు ఆసక్తి లేనివారు, వాళ్ళు ఏమన్నా, వారు దేవుని యందు ఆసక్తి గలవారని వారి గురించి సాక్ష్యం ఇచ్చినాను. అయినను వారి ఆసక్తి జ్ఞాన అనుసారమైనది కాదంటండి. ఏమండి, జ్ఞానము అనగా ఏంటి అమ్మా? జ్ఞానం అనగా దేవుని వాక్యము కదా. జ్ఞానం అంటే నీ వాక్యము. అంటే వీళ్ళకు దేవుని పట్ల భయం ఉంది, భక్తి ఉంది, ఇవన్నీ అనుకుంటున్నారు. ఆసక్తి ఉంది, మంచిదే. కానీ ఈ ఆసక్తి అంటండి, ఈ ఆశ అంటండి, ఈ భక్తి అంటండి వాక్య అనుసారమైనది కాదు అంట. వాక్య అనుసారమైనది కాకపోతే ప్రమాదమా? ప్రమాదమే మరి. ఎందుకంటే జ్ఞానానుసారమైనది, వాక్యానుసారమైన ఆసక్తి భక్తి మనలో ఉంటే ఈ వాక్యము మన బ్రతుకులను సరిచేస్తుంది. ఈ వాక్య అనుసారమైన జ్ఞానం మనలో లేదనుకోండి, ఈ వాక్యం ఏం చేయదు? మనల్ని గద్దించదు, మన బ్రతుకులను సరిచేయదు. ఇవాళ ప్రపంచంలో అనేక మంది హైందవ సోదరులు మాట్లాడుచూ ఉన్నారంటే, అనేక మంది బోధకుల గురించి వారు చెబుతూ ఉన్నారంటే, అనేక మంది మోసాలు చేస్తూ ఉన్నారంటే, దీని వెనుక దేవుని పట్ల ఆసక్తి ఉంది కానండి, ఆసక్తి అంటండి జ్ఞానానుసారమైనది కాదు. ఏం అనుసరమా? వాక్య అనుసారమైనది కాదు. దేవుడు ఏ కాలానికి ఏది చెప్పాడు, ఎవరికి ఏది చెప్పాడు, మనం ఎలా బ్రతకాలి, స్వస్థతలు, వరాలు, అద్భుతాలు, ఇలాగా బైబిల్లో దేవుడు చేసినవి ఎన్నో కార్యక్రమాలు ఉన్నామండి. అవి కాలానుగుణముగా మనము చెయ్యాలో వద్దో, జరిగినయో జరగనివో ఇవన్నీ మనము పరిశోధిస్తూ బైబిల్ని, జ్ఞానాన్ని ఆలోచిస్తూ ముందుకు వెళ్ళాలి. అంతే తప్ప మోషే కాలంలో చేశాడు కదా నేను చేస్తాను కుదరదు. ఆలోచన చేయండి. అపోస్తులు చేశారు కదా నేను చేస్తాను కుదరదండి. ఎందుకంటే ఇంత జ్ఞానము ప్రపంచంలోకి వెళ్ళినా, ఇంత మహాగ్రంథం మన చేతికి ఇవ్వబడినా ఇంకను ప్రజలు భయంకరమైన స్థితిలో మోసపోతున్నారండి. అందుకని నా జనులకు ఏం లేదంటమ్మా, అమ్మా, నా జనులకు తెలివి లేదు, నా జనులు వివేచింపరు, నా జనులు ఆలోచించరు. వాళ్ళు ఏది చెబితే అది అనుసరించి తోకట్టుకుని వెళ్ళిపోతూ ఉంటారు. ఆలోచన చేయండి. ఎందుకు ఈ మాటలు మీతో చెబుతున్నానంటే, నైజీరియా ప్రాంతంలో జరిగినటువంటి ఒక సంఘటన గురించి, ఇంకను దేవుని పిల్లలుగా అసలు బైబిల్ని పట్టుకోవలసిన, బైబిల్ నమ్మవలసిన వీళ్ళు ఒక సేవకుడు చెప్పేది కరెక్ట్ కాదో తెలియక అనుసరిస్తూ ఇటువంటి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతున్నారు. మనం ఆలోచించాలండి దేవుని బిడ్డలుగా. అందుకే మనం ఆలోచన చేస్తే వారు ఆసక్తి ఉంది, మంచిదే. కానీ ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు, వాక్యానుసారమైనది కాదు. వాక్యానుసారమైనది అనుకో, వాక్యము ఏది చెయ్యాలో వద్దో మనకు చెబుతుంది. వాక్యము ఎలా బ్రతకాలో లేదో మనకు చెబుతుంది. వాక్యం ఇది మంచిదో చెడ్డదో మనకు చెబుతుంది.
ఎప్పుడైతే నీలో వాక్యము పక్కకు త్రోసేసావో భక్తి ఉంటుంది. భక్తి చాలా ఉన్నాయి కదండి. మూఢభక్తి ఏమ్మా, మరి చాలా భక్తులు ఉన్నాయి లోకంలో. ఏంటి కపట భక్తి, మూఢభక్తి, ఇటువంటి భక్తులు చాలా ఉన్నావండి. అవన్నీ దేవుని ఇష్టానుసరమైన భక్తి మాత్రము కాదు. కాబట్టి మనం ఆలోచన చేయాలి. ఎందుకంటే క్రీస్తు కొరకు ఈ లోకములో మనం ఎన్నో శ్రమలు అనుభవించాలి. క్రీస్తు పరిచర్య కొరకు మనం బ్రతుకుతూ ఉన్నామంటే భారమైన, కష్టమైన, ఇబ్బందులైన, వ్యాధులైన, రోగాలను ఎదుర్కొంటూ నడుస్తూ మనం ఎక్కడికి వెళ్ళిపోవాలి? పరలోకం వెళ్ళిపోవాలని దేవుని చిత్తము కదా. దేవుడు ఏం చెప్పాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారు ఏం చెప్పారు? పరిశుద్ధాత్మ ఏమి చెప్పింది అని మనం ఆలోచన చేస్తే, క్రీస్తు నిమిత్తము మనమందరం ఏం చేయాలి? ప్రాణము పెట్టాలని బైబిల్ చెప్తుందండి. క్రీస్తు నిమిత్తం అంటే సువార్త నిమిత్తము, వాక్య ప్రకటన నిమిత్తము, దేవుని కోసం శ్రద్ధగా బ్రతకటం నిమిత్తము మన ప్రాణాలను పెట్టాలి అని బైబిల్ చెప్తుందండి. కానీ నేటి కాలంలో మనం ఆలోచన చేసినట్లయితే చాలా భయంకరమైన స్థితిలోకి ఈ ప్రపంచము వెళ్ళిపోయింది అని దేవుడు చెబుతున్నాడు. ఎప్పుడు ఆయన కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం నుంచే మనకు బోధించుకుంటూ వస్తున్నాడు. కానీ మన మనోనేత్రాలు ఇంకా వెలిగింపబడలేదంటే మనము ఎటువంటి భయంకరమైన స్థితిలో ఉన్నామో ఒకసారి మనం ఆలోచన చేయాలి. క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితం ప్రవక్త అయిన యెషయా ద్వారా దేవుడు మాట్లాడుచున్నాడు. ఒకసారి యెషయా గ్రంథము 21వ అధ్యాయాన్ని బైబిల్ అందరూ తీయండి. యెషయా గ్రంథము 21వ అధ్యాయాన్ని మనం తీస్తే అక్కడ 2వ వచనంలో ఒక చక్కటి మాట చెప్తాడు చూడండి. అమ్మా, కఠినమైన వాటిని చూపుచున్న దర్శనము నాకు అనుగ్రహింపబడి ఉన్నది. ఇక్కడ అంటండి కఠినమైన వాటిని గురించి అంటండి ఒక దర్శనాన్ని ఇక్కడ ప్రవక్త దేవుడు చూపిస్తూ ఉన్నాడంట. ఆ దర్శనములో ఏమి కనబడుతుంది ఆయనకి? ఆ దర్శనములు ఏమి చూపిస్తూ ఉన్నాడంటే అన్నాడు చూడండి, మోసము చేయువారు మోసము చేయుదురు, దోచుకునేవారేమో దోచుకుందురు, ఏలమా బయలుదేరుము, మధ్య ముట్టడి వేయము, వాటి టార్పును మార్పిద్దుము అన్నాడండి. ఇక్కడ మనం ఆలోచన చేస్తానండి, మోసము చేసేవారు ఏం చేస్తారంట? మోసం చేస్తూనే ఉన్నారు. ఓ పక్కన దోచుకునేవారు దోచుకుంటూనే ఉన్నారు. ఇది క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రితము ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా దేవుడు రాయించేటువంటి మాటలండి. మరి ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్న మనకు జ్ఞానోదయం అవ్వాలి కదా, తెలివి రావాలి కదా, బుద్ధి రావాలి కదా. మరి ఎందుకు బుద్ధి రావట్లేదు? ఎందుకు తెలివి రావట్లేదు? ఏది మంచో ఏది చెడో ఎందుకు మనము గ్రహించలేకపోతున్నామంటే దేవుని సన్నిధిలో లేమా? ఉన్నాం, దేవునితో ఉన్నాం, బైబిల్ అన్నీ చదువుతున్నాం. కానీ ఈ భక్తి వాక్యానుసారమైనది కాదు అంట. ఎందుకని? వాక్యము సమస్తమును ఏం చేస్తుందంట? విశదపరుస్తుంది, తెలియజేస్తుంది, విడదీసి చెప్పుతుంది. నీ మనసులో ఉన్నటువంటి స్థితులను, మంచి చెడ్డలను, చెడు తలంపులు అన్నిటిని కూడా గుర్తింపజేస్తుందండి. అందుకే వారి భక్తి ఏం భక్తి అదమ్మా? జ్ఞానానుసరమైనది కాదు. మోసం చేసేవారు మోసం చేస్తూ ఉన్నారు, దోచుకునేవారు దోచుకుంటూ ఉన్నారు. అందుకే నా కాపరులకు బుద్ధి నేను చెప్పానమ్మా, నా జనులకు తెలివి లేదు. వాళ్ళు మోసం చేస్తే వాళ్ళు మోసపోతూనే ఉంటారు. ఏంటి? వాళ్ళు దోచుకుంటూ వీళ్ళు ఇస్తూనే ఉంటారు. వాళ్ళు మాయమాట చెప్తే మాయమాట పడిపోతూనే ఉంటారు. చాలా భయంకరమైన స్థితి అండి. నైజీరియా దేశం మీకు తెలుసు కదండి. నైజీరియా దేశంలో ఒక బోధకుడు ఉన్నాడండి, పెద్ద ఫేమస్ పాస్టర్ బోధకుడు అండి. ఆయన సంఘాన్ని ఎటువంటి భ్రమలోకి తీసుకుపోయాడో తెలిస్తేనండి మీరు ఆశ్చర్యపోతారండి.
సంఘాన్ని ఎటువంటి భ్రమలో తెలుసండి. అతను సంఘాన్ని ప్రలోభలు పెట్టి, లేకపోతే రకరకాలుగా ఉంటాయండి. వాళ్ళ ప్రార్థన భక్తిలోకి తీసుకుపోతారు. అవన్నీ చెప్పాలంటే చాలా చేతులు ఉంటుంది కానండి. ఇలాగా తీసుకెళ్ళి సంఘాన్ని అంతా కూర్చోబెట్టి ఏం చెప్పాడంటే, ఇదిగో దేవుడు శక్తి నాకు ఇచ్చాడు, దేవుని వాగ్దానం నాకు ఇచ్చాడు, దేవుని జ్ఞానమై నేను ఉన్నాను, నేను ఏది చెబితే అది జరిగిపోతుంది అని అనేకమైన భ్రమలలో సంఘాన్ని ఉంచాడండి. అలాగా మరి మొబులేట్ చేసి వాళ్ళందరినీ తన దాటికి తీసుకొచ్చిన తర్వాత ఏం చేశాడంటే, ఇదిగో అలనాటి కాలంలో మోషేకు దేవుడు ఆజ్ఞాపించినప్పుడు మోషే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసేసాడు. దేవుడు నా ప్రార్థన ఆలకించి ఇదిగో ఈ నైజీరియాలో సముద్రం 2 పాయలుగా చేసేస్తాడు. రండి వెళదాం, నేను ప్రార్థన చేస్తాను, సముద్రం 2 పాయలు అయిపోతుంది అన్నాడండి. గుడ్డోలు కదా, బుర్ర తక్కువ తెలివితే మనం నిజమే అలా హిందువులు తిడతాడు, ఊరుగా తిట్టరు. మనలో గొర్రెలు తెలుగు తక్కువ బుర్ర తక్కువ ఊరుగా అనలేదండి. ఎర్ర సముద్రాన్ని చీల్చడం మోషే వల్ల. ఆయన ఎటువంటి వాడు, క్యారెక్టర్ ఎటువంటిది, అసలు ఎర్ర సముద్రం ఎందుకు తీల్చాడు అక్కడ, ఇవన్నీ బుర్రలోకి రావాలి. అక్కడ మోసే గురించి ఎర్ర సముద్రం దేవుడు తీర్చేలేదండి. ఇశ్రాయేలు సంతతిని రక్షించాలి. ఫరో సైన్యాన్ని తప్పించడానికి అడ్డు లేదు కాబట్టి, దారి లేదు కాబట్టి, ఆ దారి కోసం ఎర్ర సముద్రం తీర్చాడైనా. మోషే కోసం అనుకుంటున్నారా? అలా జ్ఞానం లేదండి. ఏదో పైకి బైబిల్ పట్టుకుని బోధిస్తున్నాం అనుకుంటారు, అంతేనండి. ఇశ్రాయేలుని కాపాడాలి, మరో దారి లేదు వాళ్ళకి. వాళ్ళు రక్షించాలి. అబ్రహాముకు మాట ఇచ్చాడండి, నీ సంతతిని కాపాడుతున్న మాట ఇచ్చాడు. ఏంటి అక్కడ సందర్భం ఏంటి, పరిస్థితి ఏంటి, ఎందుకు జరిగింది ఆలోచించాలి కదా. లేదు మోషే ప్రార్థన చేశాడు, ఎర్ర సముద్రం 2 పాయలుగా చీరిపోయింది. రండి అనగానే ఈ గొర్రెలన్నీ ఈ పెద్ద గొర్రె వెనక వెళ్ళిపోయినాయి. అంతే. ఎక్కడికి వెళ్ళిపోయినండి? సముద్రంలోకి. దగ్గర న్యూస్ పేపర్ ఫోటో కూడా ఉందండి. న్యూస్ పేపర్ మరి కనపడలేదు. పాస్టర్ గారు వైట్ బట్టలు వేసుకున్నాడా, ఎదరా వెనకాల సైన్యము మొత్తం న్యూస్ అంతా రాశారండి. ఆలోచించి నిజంగా అసలే ఎర్ర సముద్రం తీర్చేద్దాం రండి అని అయ్యగారు సముద్రం దిగిపోయాడు. అయ్యగారు పెద్ద పెద్ద వాక్యాలు చెప్పేస్తున్నాడండి. పెద్ద పెద్ద వాక్యాలు, సముద్రమా చీలిపో, నేను ఆజ్ఞిస్తున్న మాట ఇస్తున్నానని గట్టిగా ప్రార్థన చేస్తూ సముద్రాలు పీల్చు ఈయన ఎదరెళ్ళిపోతున్నాడు. గొర్రెలు వెనకాల వచ్చేస్తున్నాయి. పెద్ద అల ఒకటి వచ్చి ఒక్క దెబ్బ కొట్టి లాక్కిపోయిందండి ఈయన ఇంట్లో. ఒక్క దెబ్బ కొట్టి లాక్కపోతే మళ్ళా అక్కడ అనేకులు పరిగెత్తుకెళ్ళి ఈయనను కాపాడారంటండి. కాపాడితే చావు బ్రతుకుల మధ్య ఆ సేవకుడు బతికాడంటండి. బుద్ధి ఉందా? అంటే ప్రపంచ ప్రజలు ఎటువంటి అజ్ఞాన దశలోకి వెళ్ళిపోయారు చూడండి. ఎర్ర సముద్రం నీ మాట చీల్చేస్తావా? పోనీ ఆడేడే బుద్ధి లేదు, ఎలకలో బుద్ధి ఉండాలి కదా. ఒరే సముద్రం జోలికి తర్వాత వెళ్దాము, కనీసం మా ఇంటికి డ్రైనేజ్ ఉంది కదా, ఈ డ్రైనేజ్ నీళ్లు రాకుండా అడ్డాయని చెప్పాలి ముందు. ఈ డ్రైనేజ్ అయితే అప్పుడు సముద్రం చూద్దాం అందాలి. మనకు అటువంటి తెలియట్లే, గొర్రెలం కదా. ఏది చెప్పినా రైటే, ఏది చెప్పినా వెళ్ళిపోతాం, వెనకాల ఊపుకుంటూ వెళ్ళిపోతాం, అంతే తోక ఊపుకుంటానండి. అలా వచ్చి అందరినీ లాక్కిపోయిందంటండి. అంటే ప్రపంచం ఎటువంటి పరిస్థితుల్లో ఉంది చూస్తారా దేవుని బిడ్డలుగా. అందుకని మోసము చేయవారు మోసం చేస్తూ ఉన్నారు, దోచుకునేవారు దోచుకుంటూ ఉంటున్నారయ్యా. ఎప్పటికీ మీకు బుద్ధి వస్తుంది, ఎప్పటికీ మీకు జ్ఞానం వస్తుంది. సముద్రాన్ని చీల్చేస్తాను అన్నవాడు సముద్రమే ఆయనను ముంచేసిందండి. సముద్రము నీ మాట నా మాట వినదు, ఆయన మాట వినాలి. ఆయన నీ మాట వినాలి.
ఆయన నీ మాట విన్నప్పుడు, ఆయన సముద్రానికి ఆజ్ఞాపించినప్పుడు సముద్రం ఆయన మాట వింటది. నీవే ఆయన మాట సరిగ్గా విన్నప్పుడు నీ మాట ఆయన ఎందుకు వింటాడు? వింటాడా? చాలా సందర్భం చూడండి, పిల్లలు ఏదైనా అవసరం వచ్చినప్పుడు నాకు పలానాది కావాలి కొనిమ్మన్నప్పుడు ఏమంటుంది ఒకసారండి, మనడు నా మాట అన్నావా, నేను చెప్పింది చేయలేదు కదా, నీకు కొన్నాం అంటా మనమా? ఖచ్చితంగా అంటాం. అలాగే మన దేవుడు కూడానండి, అసలు నీ క్యారెక్టర్ ఏంటి, నీ ఉద్దేశం ఏంటి? నైస్ సముద్రాన్ని చీల్చేస్తాడా? ఆయనే కదండి, ఇటువంటి ప్రబుద్ధులు చాలా మంది లోకంలో ఉండండి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. ప్రజలను ప్రభువులో ప్రలోభాలకు గురి చేసి నాశనానికి నడిపిస్తున్నటువంటి పరిస్థితులు ఈ లోకములో మనకున్నవండి. ఆవేళ దేవుడు నోవహు గారికి ఓడ అప్పగించి అందులో సకల జల చరాసులన్నిటిని కూడా జీవరాశులను పెట్టాడు కదా. కానీ నోవహు దేవుడు అప్పగించిన వాడలో ఆ జీవరాశులలో ఏ ఒక్కటో నశించిపోకుండా జాగ్రత్తగా మళ్ళీ ఏం చేయడైనా భూమి మీద దించాడు కదా. ఎవరికి అప్పగించాడు? వాడ నోవహుకు అప్పగించాడు. కానీ ఈవేళ ఈ ప్రపంచపు మనుషులందరినీ ఒక బోధకుడు అనేవాడికి, ఒక సేవకుడు అనేవాడికి ఈ ప్రజలందరినీ కూడా దేవుని నావలో బిడ్డలుగా అప్పగించాడు కదా. మనం కూడా ఎక్కడ ఉన్నప్పుడు నోవహు వాడ ప్రమాదంలో ఉందా, సురక్షితంలో ఉందా? నోవహు వాడ నోవహు జలప్రలయములో ప్రమాదములో ఉందా, సురక్షితంలో ఉందా? ప్రమాదంలోనే ఉంది. నీరు ఎక్కడో ఉంది, నీటి మధ్య అల్లలాడుతుంది, ఎక్కడ మునిగిపోద్ది ఏమో తెలియదు. ఇప్పుడు ప్రపంచం ఎలాగుంది? ప్రమాదంలో ఉందా, క్షేమంలో ఉందా? ఈ ప్రమాదము కూడా మునిగిపోతున్న నోవహు వాడను తలపిస్తూ ఉంది. అయితే నోవహు నీతిమంతుడు కనుక దేవుడు ఆ ఓడను ముంచకుండా కాపాడాడు. ఇవాళ చూడండి, బోధకులు అనేవారికి, పెద్దలు అనేవారికి, సమాజంలో అధిపతులు అనేవారికి, నాయకులకు, ప్రభుత్వాలకు, రాజులకు దేవుడు ఈ ప్రజలందరినీ అప్పగిస్తేనండి, వీళ్ళు ఈ ప్రజలను రక్షించటానికి బదులు ఏం తెలుసండి, భక్షించి ముంచి వేస్తున్నారండి. బోధకులు అంటే బోధలే కదండి, ప్రభుత్వాలు, అధికారులు, నాయకులు, వీళ్ళందరూ కూడానండి, వీళ్ళందరూ కూడా చూడండి, ప్రభుత్వాలు, అధికారులు చూడండి, డ్యూటీలో జాయిన్ అయ్యంటండి 20 రోజులు అయిందంటండి. 20 రోజులు, 20 రోజులకే లంచం తీసుకుంటున్నాడంట. ఏంటి, కనీసం నెల కూడా చేయడానికి లేదా? అంటే వాడికి ఉద్యోగం రాకముందు మొదలు అనుకోవడం ఏమేమి సార్ లంచం తీసి సంపాదించాలని. 20 రోజులు ఏంటండి కరెక్ట్గా ఏంటి, 20,000 లంచం తీసుకుంటూ దొరికేస్తాడు, ఉద్యోగం తీసి పడేశారండి. చూసారా, దోచుకునేవారు. రాజకీయ నాయకులు చూడండి, నిన్న ఒక వార్త వచ్చిందండి, నాకు వార్త వస్తుందంటే దేశములోనంటండి రాజకీయ నాయకులు, ఎంపీలు ఉంటారు కదండి, మెంబర్ ఆఫ్ పార్లమెంటు, వాళ్ళ ఆస్తులు లెక్కెడతానంటండి మన ఏపీ, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న ఎంపీలు ఆస్తులు అంటండి కోట్లు అంటండి. ఎక్కడి నుంచి వచ్చేసింది కోట్లు? నిన్న ఇండియా నేషనల్ పత్రిక రాసిందండి, కోట్లు ఆస్తంట, కోట్లంట. దోసుకోవటమే. దేవుడేమో ప్రజలకు అన్ని ఇచ్చి పరిపాలించండిరా, అధికారం ఇచ్చే మీకు, వారికి సకల సౌకర్యాలు పెట్టండిరా బాబు అంటే, మన దగ్గర ఉన్న పైసా కూడా లాగేసుకునే జనం ఈ పరిపాలకులు, ఈ ప్రభుత్వాలండి. కోట్లు అంటండి. ఆశ్చర్యం వేస్తుంది, నిజమే. చూసారా ఏంటి, దేవుని బిడ్డలుగా ప్రపంచానికి దేవుడు అమాయక జనాన్ని అనేక మందిని అప్పగిస్తేనండి,
వీళ్ళు చాలా భయంకరంగా వెళ్ళిపోతున్నారంటండి. అందుకే ఈ ప్రపంచము ఏముందండి, ప్రమాదపు అంచున ఉంది. ఇది ఎప్పుడు మునిగిపోతుందో తెలియదు, ఎప్పుడు పడిపోతుందో తెలియదు. కాబట్టి మోసము చేసేవారు మోసం చేస్తూ ఉంటారు, దోచుకునేవారు దోచుకుంటూ ఉంటారు, సంపద అన్నీ మామూలే. కానీ ఏం చెప్పాడు తెలుసండి, మీరు మోసపోకండి అన్నాడా, మోసపోమన్నాడా? మోసపోకండి చెప్పడం బాగా చెప్తాం, మరలా 4 మాటలు చెప్పినప్పటికీ ఐస్ అయిపోయి నీ అంత గొప్పోడు లేడంటాం. మోసపోతున్నామండి. ఇవాళ వాళ్ళ పరిస్థితి అదే. నైజీరియాలో ఆ సముద్రంలో ఎంతమంది గల్ల అయిపోయారు తెలియదు. ఎవరెవరు ప్రాణాలతో ఉన్నారో ఇంకా వార్త క్లియర్గా రాలేదండి. ఎర్ర సముద్రాన్ని చీల్చేస్తాడంటండి. ఏమి మాయ మాటలు, అటువంటి మాయ మాటలకి జనం పడిపోతారు. అటువంటి మాయ మాటలు జనం పడిపోతారు. ఆలోచన చేయండి. పరలోకం బ్రతకండి, మీ పాపాలు మానండి, బుద్ధి మార్చుకోండి అంటే వీడేం పాస్టర్ ఆత్మహత్య చెప్తున్నాడు అంటారు. రాత్రి దేవుడు నాకు కనపడ్డాడు, రండమ్మా మీకు స్వస్థత ఇస్తానంటే 10 ఊర్లు ఫోన్ చేసి, అయ్యో మా ఊర్లో పలానా షారుని గారు స్వస్థత వరం వచ్చేయండి అంటాం. అదే పరలోకం వెళ్దాలంటే ఎందుకమ్మా రాకిండి మా ఊరి మీరు అంటాం కదా. ప్రపంచము ఇటువంటి మాయలే పడిపోయిందో. దేవుని బిడ్డలుగా అంచున ఉండడం చాలా జాగ్రత్త. అందుకే యోహాను సువార్తలో 16వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు చెబుతూ, యోహాను సువార్తలో ఒకసారి మనం చూస్తే 16వ అధ్యాయములో ఒకసారి యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి ఒక మాటను మనం జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, 1 చదవండి. మీరు అభ్యంతర పడవలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. వారు మిమ్మును సమాజ మందిరములు వెలివేయుదురు, మిమ్మును చంపు ప్రతి వాడు దేవునికి చావ చేయుచున్నానని అనుకొను కాలం వచ్చేసింది. ఇక్కడ మీకు ఏం కలిగినట్టమ్మా, అభ్యంతర పడకుండా వలనని. అభ్యంతరం మీరు పడకుండా, భయపడకండి, సందేహాలు అడగండి. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. కడవరి దినాలలో మనం ఉన్నాము. ఏమో ఏ క్షణాన ఏమైపోతామో మనం ఎవ్వరికీ తెలియదండి. చాలా భయంకరమైన రోజుల్లో మనం ఉన్నామండి. దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. అభ్యంతరము మీలో ఉండకుండా, పడకుండా ఉండాలని మీకు మాటలు చెప్తుంది. ఎందుకంటే ఇవాళ వారు మిమ్మును సమాజ మందిరం నుండి వెలివేస్తారంటే మిమ్మును చంపేస్తారంట. అలాగా మిమ్మల్ని వెలివేసి, త్రోసివేసి, చంపేసి, మిమ్మల్ని ఇబ్బందులు పెట్టి, మిమ్మల్ని బాధలు పెట్టి వీళ్ళు ఏమనుకుంటారంటండి, మేము దేవునికి సేవ చేస్తున్నాము అనుకుంటారంటండి. ఆ సేవ దేవునికి ఇష్టమైనదా? ఆలోచన చేయండి. చాలా భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. ఎందుకంటే ఇవాళ దేవుని పేరట ఎన్నో భయంకరమైన పరిస్థితులు చూస్తూ ఉన్నామండి. దేవుని పేరట దోచుకునేవారు, దేవుని పేరట ప్రజల మోసం చేసేవారు, దేవుని పేరట మనుషులు చంపేవారు. 1 కాదు 2 కాదండి, అలాగ చాలా ఉన్నాయి. జిహాద్ అని మీకు తెలుసు కదండి, ముస్లిమ్స్ తెలుసు కదా. వాళ్ళు అల్లాను నమ్మకపోతే అవసరమైతే అవతల వ్యక్తిని చంపే అని అంట వాళ్ళ ధర్మశాస్త్రంలో ఉందంట. అలా చంపేస్తానంటండి అది దేవునికి ఇష్టమైనది అంటండి, దేవునికి నచ్చే కార్యక్రమం అంటండి. చంపేస్తే నచ్చే కార్యక్రమం. ఇప్పుడు చెప్పాడు ఆయన, మిమ్మల్ని చంపు ప్రతి వాడు దేవునికి నేను చేసేది చావనుకుంటాడు. కానీ మన ప్రభు నేర్పింది చంపి చేసేవాడు కాదు సేవండి, ప్రాణము పెట్టేది సేవ, మరో వ్యక్తిని బ్రతికించేది సేవ, మరో వ్యక్తిని పరలోకానికి నడిపించేది సేవ, మరో వ్యక్తి కోసం నీ జీవితాన్ని త్యాగం చేసేదే సేవ అని నేర్పితే ఇవాళ ప్రపంచం ఎటువంటి భయంకర పరిస్థితులకు వెళ్ళిపోయిందో. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా
ఆలోచన చేయండి. చాలా మరి భయంకరమైన రోజుల్లో మనమున్నాము. భయంకరమైన పరిస్థితుల్లో మనమున్నాము. మన జ్ఞానము తెలియకపోతే, కళ్ళు తెరుచుకోకపోతే, ఏది మంచి ఏది చెడ్డకు తెలియకపోతే అంటే ఇదిగో ప్రజలను మోసము చేసే అనేక మంది బాతుకులు వస్తూ ఉంటారండి. ఆలోచన చేయండి. మనగవాడ అంటుంది కదా, దశమ భాగం ఇవ్వకపోతే మీరు శపించబడిపోతారంటండి. ఏమైపోతారంటమ్మా? శపించబడిపోతారంట. ఇలా రకరకాలు, ఒకటి కదండి, మనకు తెలిసినవి కొన్ని, తెలియనివి ఎన్నో ఉన్నవి. మాకు ఆయన మీకు తెలుసు కదా, అమెరికాలో ఆ యొక్క మరి పట్టణంలో ఇదిగో రాకడ వచ్చేస్తుందని. ఎప్పుడు 2000 ఎప్పుడంటే అయ్యారు 2004 సంవత్సరంలోనూ ఎప్పుడో ప్రపంచం అంతమైపోతున్నారు, గుర్తుంది మీకు? ఆవిడ అంతమైపోతుందని సంఘాన్ని అంతటా అప్లోడ్ చేసాడు. ఏమని? మా అందరం చచ్చిపోతాం, అంతం వచ్చేస్తుంది, వెళ్ళిపోతాం రండి అని. ఏం చేయ తెలుసండి, వాళ్ళున్న ఆస్తులన్నీ కూడా అమ్మేసుకుని, అన్నీ కూడా ఇచ్చేసుకుని, అన్నీ కూడా చేసేసి అరణ్యంలోకి వెళ్ళిపోయి రాకడ వచ్చేస్తుందని ఏం చేస్తున్నాడు అక్కడండి? కనిపెడుతున్నారంట. వచ్చిందా? కనిపెట్టి ఎంతమంది చచ్చిపోయారో, కానీ రాకడ రాలేదు. ఇటువంటి ఎంతమంది ఉన్నారు మోసం చేసేవారండి. చాలా జాగ్రత్తగా లోకలు బ్రతకాలి. కడవర దినాలలో అనేక మంది అబద్ధ ప్రవక్తలు వస్తారు అని దేవుడు చెప్పాడండి. ఖచ్చితంగా వస్తూ ఉన్నారు లోకములో. కాబట్టి మనం ఆలోచన చేసినట్లయితే మరి చాలామంది బోధకులు చేసే క్రియలు విశ్వాస మూలముగా లేవండి, వాక్యానుసరముగా లేవు. అందుకే ఆసక్తి ఉంది, నేను అంటలేదు. దేవుడు అంటే భక్తి ఉంది, దేవుడు అంటే భయం ఉంది, ఇదే భక్తి, ఇదే బైబిల్ పట్టుకు ఇదే ప్రార్థన చేస్తూ ఉంటారు. కానీ ఈ భక్తి అంతా యథార్థమైనది కాదు, వాక్యానుసరమైన భక్తి కాదు అని ఖచ్చితంగా చెబుతూ ఉన్నాడండి. కాబట్టి అటువంటి వారి గురించి మాట్లాడుతూ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, పౌలు గారు మాట్లాడుతూ గలతీ రాసిన పత్రిక ఒకసారి 4వ అధ్యాయము 16వ వచనం ఒకసారి అమ్మా. నేను మీతో నిజమాడునందున మీకు శత్రువైతినా, కింద వారు మీ మేలు కోరి మిమ్మును ఆసక్తితో వెంటాడిన వారు కాదంటండి. ఎందుకంటే యేసుక్రీస్తు వారు చెప్తున్న సందర్భంలో ఒకటిని మీ మతములో కలుపుకోవడానికంటండి ఈ సముద్రం నుంచి ఆ సముద్రం మొత్తం ప్రపంచమంతా చుట్టేస్తారంట. అంటే మతములో కలుపుకోవడానికంటండి వాళ్ళు చాలా ప్రయాసపడతారంట. ఈ ప్రయాసము మీ మీద ప్రేమ అనుకుంటున్నారా? మీ మీద ప్రేమ ఏమీ కాదు. చూడండి, ఇవాళ మన రాష్ట్రంలో, మన దేశం ఎన్ని అలా జరుగుతున్నాయండి, ఎన్ని కొట్లా జరుగుతున్నాయండి. ఇదిగో మా మతస్థులు మీరు కలిపేస్తారు, మీ మతస్థులు మేము కలిపేసుకున్నాం, ఇలాగ రకరకాల రగడాలు, చాలా భయంకరమైన పరిస్థితులు జరుగుతున్నామండి. యేసుక్రీస్తు వారు ఎప్పుడో చెప్పాడు, అలా మతం అంటేనే చిరాకు ఆయనకండి. ఆయన ఈ లోకములో మతాన్ని స్థాపించడానికి రాలేదండి. ఏం స్థాపించడానికి వచ్చాడైనా? అమ్మా, ఏం స్థాపించడానికి వచ్చాడైనా? మార్గాన్ని స్థాపించటానికి, దారిని చూపుడు వచ్చి ప్రపంచానికి. ఈ ప్రపంచానికి మతం స్థాపించడం రాలేదైనా, ఈ ప్రపంచానికి మార్గము, దేవుని యొద్దకు వెళ్ళే మార్గాన్ని స్థాపించి ఆ మార్గాన్ని చూపడానికి వచ్చాడు, చేశాడైనా. అసలు ఆయన మతమే స్థాపించాలంటే అది ప్రపంచంలో మరొకటి ఉండేది కదండి. మతం అంటే చాలా చిరాకండి ఆయనకి. యూదుల్ని అందుకే తిట్టేవాడు. యూదులు మత ప్రవిష్టలలో, మతం మీద ఇష్టం గలవారు, మత పారంపర్య ఆశ్చర్యం కలిగిన వాళ్ళల్లో, మతం అంటే చాలా మరి గౌరవం మనకి. అటువంటి యూదులు ఏమనివాడైనా వాళ్ళకి తిట్టేవాడా? అస్సలు మామూలుగా తిట్టేవాడు కదండి. ఆలోచన చేయండి. ఒక మాటలో మనం చెప్పాలంటే అసలే ఈ యోధా మతము కూడా దేనికి సంబంధించింది? అమ్మా, ఈ యోధా మతం కూడా దేనికి సంబంధించింది? బైబిల్కి సంబంధించిందేనా? యెహోవా దేవుడికి సంబంధించిందేనా?
ధర్మశాస్త్రం సంబంధించిందినా? మరి ధర్మశాస్త్రానికి సంబంధించినప్పుడు యెహోవా దేవుడికి సంబంధించినప్పుడు మరి ఆ మతాన్ని ఎందుకు తిట్టాడు ఈయన? అందుకే తెలుసు రాబో దినాలలో ఈ మతాలు అనేవి చాలా ప్రళయాన్ని సృష్టిస్తాయి, చాలా భయంకరమైన పరిస్థితిని కలిగిస్తాయని తెలుసండి ఆయనకి. అందుకే మతం కాదు, మార్గం అన్నాడు ఆయనండి. నేనే మార్గము, సత్యము, జీవం. ఎవరి దగ్గరికి? దేవుడి దగ్గరికి అండి. ఆలోచన చేయండి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా. ఎందుకు ఇలాగా మన చుట్టూ తిరిగి ప్రలోభాలు గురి చేసి మనలను ప్రేమతో అనుకుంటున్నారా? ప్రేమతో కాదంటండి. ఎవరు చూడమ్మా, ఎవరు చూడండి, మీరు చదవండి. వారు మీ మేలు కోరి మిమ్మును ఆసక్తితో వెంటాడేవారు కాదు, మీరు తమ్మును వెంటాడవలనని ముందు మిమ్మల్ని ఏం చేస్తారంట? బయటకు త్రోసి తమ వైపు తిప్పుకుంటారు. చూస్తారా? ఎందుకంటే మరి ఈ నైజీరియా ఫాస్ట్ చేసింది అదేనండి. వాళ్ళందరినీ తన వైపు తిప్పుకున్నాడు. ఎన్నో ప్రలోభాలకు గురి చేస్తాడంటండి, ఎన్నో పరిస్థితులు గురి చేస్తాడంటండి. గురి చేసి చాలా మరి భయంకర పరిస్థితికి అండి. మన మీద ప్రేమతో కాదండి, ప్రేమతో ఉన్నవాడు ఏం పెడతాడు? ప్రాణం పెడతాడు. ప్రేమ లేనివాడు ఏం చేస్తాడు? మన నుండి ఆశిస్తాడు. చాలా జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని బిడ్డలుగా అరణ్యములకు తీసుకుపోయి రాకడ వచ్చేస్తుందంటే అసలు మీరు బుద్ధి ఉందా? దేవుడు ఏం చెప్పాడు? ఈ రాకడకు యుగ సమాప్తకు ఎన్నో చూరుని చెప్పాడు, ఎన్నో పరిస్థితులు చెప్పాడు. ఈ బైబిల్ అంతా చదివితే అసలు రాకడ రావాలంటే ఎన్ని కార్యక్రమాలు జరగాలి, ఎన్ని పరిస్థితులు జరగాలి, ఎన్ని చెప్పాడు. చివరికి ఒక మాట చెప్పాడు, యేసుక్రీస్తు వారే అన్నాడు. ఏమన్నాడు? నేను వచ్చే రోజు నాకు కూడా తెలియదురా బాబు అన్నాడు. అన్నాడా లేదా? నా తండ్రి పంపితే వస్తాను, నేను వచ్చే రోజు నాకు కూడా తెలీదు, కుమారుడికైనది తెలియదే అని యోహాను సువార్తలో రాయబడి ఉంటుంది. ఆలోచన చేయండి. అలా ఆయనకే తెలియదండి, మరి ఈయనకి ఎలా తెలుసు? ఈయనకి ఎలా తెలుసు? ఎందుకంటే 4 మాటలు చెప్పేటప్పటికి ఏమైపోతారు ప్రపంచము? అయ్యి బాబో, ఈయనంతటో నైస్ అయిపోతుందండి. అరణ్యములోకి తల్లి బిడ్డలతో పిల్లలతో కుటుంబాలతో వెళ్ళిపోయారండి. ఆకలితో దాహముతో ఎంతమంది చెప్పారు తెలుసా? దేవుని బిడ్డలుగా చాలా భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాం. వెళ్ళే కదండి, ఇలాగా ప్రజలను మోసము చేసేవారు లోకంలో అనేక మంది ఉన్నారు. ఇంకొకడు సాతాను సంఘమే పెట్టేయాడు. ఏ సంఘం అంటమ్మా? సాతాను సంఘము. వాళ్ళ గుర్తు ఎలాగుంటుంది తెలుసండి? మన గుర్తు ఇది కదా, దీని రివర్స్ ఉంటుంది. దీని గుర్తు తెలుసండి, ఈ సిలువు రివర్స్ కిందకు ఉంటుంది అనమాట అండి. సాతాను సంఘం. సాతాను కూడా సంఘాలు పెట్టుకుంటుందండి. అంటే ప్రజలను ఎలా మొబిలైట్ చేసి దేవుని పిల్లలు దేవుని యొద్దకు వెళ్లకుండా ఇవాళ పాడు చేస్తూ ఉన్నారండి, నాశనానికి నడిపించేస్తూ ఉన్నారు. కాబట్టి ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే కిందకి ఏమన్నా చూడమ్మా, ఏమన్నాడు? అమ్మా, వారు తమ్ముడు బయటకు త్రోసివేయరు, ఎందుకంటే మీరు తర్వాత వాళ్ళ వెంటాడాలి. అంతే కదా. చిన్న ఎగ్జాంపుల్, ఇప్పుడు మన పక్కింటికి ఎవరైనా కొత్తగా వచ్చారనుకోండి, ఎవరైనా కొత్తగా వచ్చారు, వాళ్ళ పరిచయం చేసుకోవడం మనం ఎలాగెళ్తాం అమ్మా? లేదా పక్కింటి వాళ్ళతో మనం అవసరం ఉంది, పరిచయం చేసుకోవడానికి ఎలాగెళ్తాం? మామూలుగా వెళ్ళిపోతామండి. వెళ్తా ఏ స్వీట్ బాక్స్, లేకపోతే ఇంట్లో ఉన్న ఏ వండుకును ఏదో ఒకటి చక్కగా పట్టుకెళ్ళి వాళ్ళకి మనము ఇస్తాము. పాప మాల్లో అమ్మో ఆవిడ ఎంత ప్రేమతో పట్టుకొచ్చిందో, నా కోసం వండి పట్టుకొచ్చింది, నా కోసం కొని పట్టుకొచ్చింది అని ఏం చేస్తారు? చక్కగా తింటారు, చక్కగా ఉంటారు కదా. అలాగా ఒకసారి 2 సార్లు ఇచ్చిన తర్వాత మూడోసారి ఏం చేస్తాం? అడగటం మొదలెడతాం. అప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఇవ్వలేద్దా? అంటే
వాళ్ళ పరిచయము ఎలా చేస్తుందో తెలుసండి, ముందు మనం ఇచ్చేది తర్వాత వాళ్ళ నుంచి మనము తీసుకోవడానికండి. పరిచయాలు అలాగుంటాయి. డైరెక్ట్గా వెళ్ళిపోతాం ఏంటండి, మనము గ్లాసులో పప్పు ఇస్తే రేపు పొద్దు ఎన్ని గ్లాసులు తెచ్చుకుంటామమ్మా? 2 గ్లాసులు పప్పు తెస్తాం. గ్లాసుడు కారం ఇస్తే 2 గ్లాసులు అప్పు తీరుతాము, పోతాం. తర్వాత ఈవిడి కాదు, లేకపోతే పక్కింటి వాడు ఉంటుంది, వెనకలింటాడు, ఎదరింటాడు ఉంటుంది. అంటే మనం ఇచ్చేది వారి నుంచి. అదే చెప్తున్నాడు ఆయన, వారు మిమ్మల్ని వెంటాడేది మీ మీద ప్రేమ కాదురా బాబు, తర్వాత మిమ్మల్ని వారి వైపు తిప్పుకొని సర్కాసులో జోకరు జంతువుని ఎలాగ ఆడించాలో అలాగ ఆడిస్తారు వీళ్ళన్నాడండి. చూసారా? పాస్టర్ గారు ప్రార్థన చేస్తుంటే పడిపోతున్నారు రంగానండి. బట్టలు ఏమైపోతున్నాయి తేలితే ఆడబిడ్డల వయస్సులో ఉన్న బిడ్డలండి. చూసి ప్రపంచం నవ్వుకుంటుంది. గంతులు 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 వేసేసి పడిపోయి అసలు బట్ట ఏమైపోతుందో తెలుస్తలేదండి. చాలా అసహ్యం వేస్తుంది. వాడేదో చిన్న లాభం పెట్టాడు వాళ్ళకండి, ఇంతని డబ్బులు ఇచ్చాడంతే వాళ్ళు యాక్ట్ చేసేస్తున్నారు. దాన్ని చూసి వెనకాల గొర్రెలు, అయ్యి బాబు ఆ పాస్టర్ గారి దగ్గర ఏముందంటమ్మా, ఏముందంట, స్వస్థత వరం ఉందంటండి. ఆలోచన చేయండి. అనపక్కన కొద్దిగా ప్రార్థన చేస్తే అట్టుపండిస్తే పిల్ల పుట్టేస్తారంట. అట్టుపండికి పిల్ల పుట్టేస్తారా? అట్టుపండుకి పిల్లలు పుట్టేస్తే మరి యాకోబు ఎందుకు దేవుణ్ణి వేడుకోమని రాహేలు చెబుతున్నాడు? మరి రాహేలు చెప్తున్నాడు అంటే యాకోబు గారు తెలియదు అంటారా? భక్తుడికి అట్టుపండులు దొరకలేదంటారు. అప్పుడు యాకోబు గారు తెలియలేదంటారా? లేదా ఆదాము గారు తెలియలేదంటారా? లేదా చక్కర ఎలిబచ్చ తెలియలేదంటారా? అట్టుపండి పిల్లలు పుట్టేస్తారా? అలాగనగానే చూడండి, శుక్రవారం అసలు రోడ్డు ఖాళీ ఉంటుండదు అక్కడండి. మీరు బాగా ఆలోచన చేయండి. తిట్టుకున్నా పర్లేదు, ఏమనుకున్నా పర్లేదు, చెప్పాలి కూడా చెప్తున్నానండి. ఒక మీటింగ్ పెట్టాలంటే లక్షలు ఖర్చు అవుతున్నాయండి. అతను తీసుకున్న హాలు రోజుకి ఎన్ని లక్షలు తెలుసండి? ఆ రోజుకి ఆ కళ్యాణ మండపం లక్షల రూపాయలు. మరి ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది? అయిపోయాకంటండి డబ్బు పట్టకంటండి గోడు సంచులో కడుతున్నారంటండి. మనకు ఆయన చెప్తున్నాడు, అయ్యారు డబ్బు అంటే లెక్కెట్టంటండి గోడు సంచులో తోసేస్తుంటే కారు డిక్లేసేస్తారంట. అంటే అట్టు పండుతో ఎంత లాగేసాడు దగ్గర? ఎంత లాగేసాడు? దేవుడు అనుగ్రహిస్తారండి. అట్టు పండు కాదు కదా, ఏ పండు అవసరం లేదండి. దేవుడు చక్కనైనా అద్భుత బంధాన్ని, భార్య భర్తల బంధాన్ని దేవుడు ఇచ్చాడండి. అది మహానుభావుడు దేవుడిచ్చిన వరం అండి. ఆయన తలుచుకుంటే ఏ క్షణమని నీ గర్భాలు ఇవ్వగలడు. వద్దనుకుంటే నువ్వు ఎన్ని దిక్కులు తిరిగినా నీ వల్ల కాదండి. ఇటువంటి మోసకరమైన బోధకులు లోకంలో ప్రబలిపోయారండి. ఎక్కువ మంది ఎలా తయారైపోయారు ఇప్పుడు? ప్రజలను మోసము చేసి, ప్రజలను భ్రమపెట్టి, ప్రజలు నాశనం నడిపించేవారెక్కువే, పరలోకం తీసుకెళ్లేవారు ఎవ్వరూ కనపడతలేదండి. కాబట్టి వారు మిమ్మును ఎందుకు వెంటాడుతున్నారంటే తర్వాత వాళ్ళు మీ వైపు తిప్పుకుంటారు కదా. కుక్క పిల్ల ఫస్ట్ ఎలాగుంటుందమ్మా? మన దగ్గరికి వస్తుందండి, ఎత్తుకుంటూ వస్తుందా? భయపడిపోతుంది, పారిపోతాం, మన దగ్గరికి రాదు. ఏం చేస్తామమ్మా? ఏమి చల్లదండి, చక్కగా బిస్కెట్ వేస్తాం, పెరిగన్నం కలిపి పెడతాం, స్వీట్ పెడతాం. చక్కగా ఈ బిస్కెట్లు పెరిగన్నం ఇదన్నా చక్కగా తింటుంది. తిన్న తర్వాత ఏం చేస్తుంది? నేను విడిచిపెడుతుందా? మన వెంటే తిరుగుతూ ఉంటుంది. అలాగా వెంట తిప్పు కొనుట కంటండి వాళ్ళు మిమ్మల్ని వెంటాడుతారన్నాడు. జాగ్రత్త అన్నాడండి. నైజీరియా దేశములు ఈయనే కదండి. ఇటువంటి ప్రపంచ దేశాల్లో ఎంతోమంది బోధకులు ఉన్నారండి. మన ఎంత కుర్రోడండి, చిన్నోడు అంటాడు. మా వినిసి కంటే చిన్నగా ఉంటాడండి, చిన్న కుర్రోడండి.
ఆడు స్వస్థత చేసేస్తున్నాడండి. నాకు ఆశ్చర్యం వేసింది. పువ్వు అంటే పడిపోతున్నాడు, అక్కడ పడిపోతున్నాడు. పువ్వు అన్నాడు అంతే. పువ్వు అన్నాడు, ఏ పువ్వు అంటే అర్థం కావట్లేదు. ఇలాగంటే పడిపోతున్నారు జనం, గొట్టలు గొట్టలు గొట్టలు. పరలోకం కోసం నడిపించే బోధకులు లేడండి. ప్రపంచం మునిగిపోతుంది, ప్రపంచం భయంకరమైన స్థితిలో ఉంది. ఆయన ఎప్పుడో చెప్పాడు, అంత్య దినములలో అనేక మంది అబద్ధ ప్రవక్తలు వచ్చి సాధ్యమైతే పలువురిని మోసము చేస్తారన్నాడు. అలాగే మోసం చేస్తున్నారండి. పరలోకం తీసుకెళ్తాం రండి అంటే ఎవడొత్తలేదు. లోకముల ఆశల వాలయాలలో అది ఇది ఇది అంటే పరుగులు 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 పెట్టేస్తున్నారండి. దేవుడు ఊరుకోడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా దేవుడు ప్రతి దానికి లెక్క అప్పచెప్పుకుంటాడు. చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. దేవుని బిడ్డలుగా మనం జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. అందుకే పేతురు రాసిన పత్రిక కూడా పేతురు గారు మాట్లాడుతూ 2వ అధ్యాయము 2 పేతురు 2వ అధ్యాయంలో చూడండి. 2 పేతురు 2వ అధ్యాయము 1 నుంచి చెప్తుంటారు చూడండి. మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలే మీలో అబద్ధ బోధకులుందురు. ఏమో అబద్ధ ప్రజలు ఎక్కడున్నారంట? అరణ్యంలో లేరు, ఎడారిలో లేరు, పాకిస్తాన్లో లేరండి, ఆఫ్ఘనిస్తాన్లో లేరు. ఎక్కడున్నారు? ప్రజలలో ఉన్నారు. ఏ ప్రజల వెళ్ళు? అన్యజనులు అనుకుంటున్నారా? క్రైస్తవ ప్రజలు, దేవుని ప్రజలు, దేవుని పిల్లలలో ఉన్నారంటే ఎవరు వెళ్ళు? అబద్ధ ప్రవక్తలు ప్రజలలో ఉండిరి, అటువలని మీలోనూ అబద్ధ బోధకులుందురు. కాబట్టి వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించి తమకు తామే శీఘ్రముగా నాశనము చేసుకొనుచు నాశనకరమైన భిన్న అభిప్రాయాలను రహస్యముగా బోధించుదురు. వారు నాశనం అయిపోతారు, కరెక్టే. వారితో పాటు సమాజాన్ని, సంఘాన్ని, దేవుని పిల్లలు అనేక మందిని నాశనం చేస్తున్నారండి. భిన్న అభిప్రాయాలు ఎలా చెప్తారంటమ్మా? రహస్యంగా చెప్తారంటండి, సీక్రెట్స్. దేవుని బిడ్డలుగా రహస్యముగా చాలా సీక్రెట్గా చెప్తూ ఉంటారు. ఆలోచన చేయండి. దేవుని చాలా జాగ్రత్తగా మనం ఉండాలండి. లోకము చాలా భయంకర పరిస్థితిలో ఉంది. లోకము చాలా భయంకరమైన స్థితిలో ఉంది. చూడండి, ఇంకా మీరు చూడండి 2వ చూడమ్మా. మరియు అనేకులు పోకిరీ చేష్టలు అనుసరించినట్టు వీరిని సత్య మార్గమందు దూషింపబడి, వీరిని బట్టు సత్య మార్గము, దేవుని మార్గం ఏమైపోతుందంటమ్మా? దూషింపబడుతుంది కదా. మనదాకా పాస్టర్ గారిని చూసాం. నిజంగా అతని సేవ చాలా గొప్పది అనుకున్నామండి, చాలా కష్టపడతాం అనుకున్నామండి. అతను రాజకీయ ఎత్తుగళ్ళ కోసమండి ట్రిక్స్ ఫెయిల్ అయ్యాడు, ప్రభుత్వానికి దొరికేస్తాడు. పేరెందులే మీకు తెలుసు అందరికీ. ట్రిక్స్ ఏంటి? దేవుని పేరు అడ్డుపట్టుకొని నిజంగా మేము కూడా దాసుడు మేము కూడా అనుకున్నాం. అతను చూసి చాలా బాధపడ్డాం. మేము అయ్యో ఇలా జరిగిందండి ఆయనకి, మేము ఇద్దరం చాలా బాధపడ్డాం. తర్వాత వాళ్ళ భార్య వచ్చి స్టేట్మెంట్ ఇస్తుంది, నేను భార్యనండి, నన్ను వదిలేసి మరొక ఆవిడతో ఉన్నాడంటండి. వాక్యాలు చూస్తే, ప్రగల్భాలు చూస్తే పెద్ద గొప్పవి, ఇద్దరు పిల్లలు అంటండి. రాజకీయ ఎత్తు కూడా ప్రజలని మోసం చేస్తే ఎలా తిరుగుతుందో తెలుసని వెళ్ళండి. ముసుగు మీలోనే ఉన్నారు, జాగ్రత్త 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 అంటున్నాడండి. తన మీద ఏదో జరిగిపోయినట్టు తను సృష్టించేసుకుని ఎన్ని రకరకాలు ఏం చేసుకుంటాం లోకంలో. పరలోకానికంటే విలువైంది లోకంలో ఏముంది? అసలు వజ్ర వైడ్యూరాలు, వెండి బంగారాలు, రత్నరాశులు ఇవేవి పరలోకానికి చాటి రావునంటే ఈ క్షణికమైన సుఖాలు ఎవడకు కావాలండి? ఎవడకు కావాలి? దేవుని పేరట నేను బోధకుడు ఒక పేరుకి రాసేసుకుని ముషికులో ప్రజలను మోసం చేస్తూ ఉన్నావు. దేవుడు ఊరుకుంటూ అనుకున్నావా? ఎప్పటికి ఊరుకోడండి. ఏదో ఒక రోజు ఉంటుంది. ఏదో మన లోకం చెప్తాడంట, 100 గొడ్లు తిన్న రాబోందంట, ఒక్క గాలివాన చచ్చిపోద్దంట. ఒక్క గాలివాన అంటే దాన్ని టైం వచ్చే వరకు మనం ఏం చేయాలి? ఓపిక ఎదురు చూడాలి, అంతే. అంతే తప్ప రాబందు గొడ్లు ఎత్తుకుపోతున్నాయి కదండి, నువ్వు ఆ రాబందు ఎగిరేవనుకో పైకి ఎగిరి కాళ్ళు కింద కాళ్ళు ఇరుగుతాయి.
దేవుడు ఇస్తాడు సమయం, అంతవరకు ఓపికతో ఉండాలి. అర్థమైందా? రాజకీయ ట్రిక్స్ ప్లే చేశాడు ఆయనండి. ఆయన చరిత్ర అంతా చూస్తేనండి చాలా ఘోరమైందండి, చాలా భయంకరమైన పరిస్థితి అండి. ఇటువంటి వారు ప్రజలలో ఉండి ప్రజలను మోసం చేస్తున్నారండి. అమాయక ప్రజలు నాశనం చేసేస్తున్నారు. వారు భక్తి జీవితాన్ని పాడు చేస్తున్నారండి. పోతే మేము దోసుకుంటూ పోనామండి, ఇవాళ ఉంటుంది రేపు పోతుంది, కానీ భక్తిని మాత్రము పాడు చేసావా, ఆ శిక్ష నీకు ఎలా కూడా తెలుసండి, అసలు ఊహించలేం తెలుసండి. చిన్న ఎగ్జాంపుల్, ఒక్క పాపి మారితేనే పరలోకం ఏముందంట, సంతోషం కదా. ఒక్క పాపి మారితేనే పరలోకములో అంత పండగ, అంత సంతోషం అయితే, నా వలన నీ వలన ఎవరి వలనైనా ఒక పరిశుద్ధుడు పాడైపోతే మరి శిక్ష ఎలా ఉంటుంది? ఏముందలేని అంటారా? ఏముందలేని అంటారా? చంపిన వాడిది తప్ప, చంపించిన వాడు తప్ప? చంపించిన వాడిదే తప్పు. అర్థమవుతుందా? ఒక పాపి, ఒక శిక్షండి, ఒక పరిశుద్ధుడు పాపి అయిపోతే ఏంటనుకుంటున్నావా? బాబోయ్, వాడిని తీర్పు నిలబెట్టి దేవుడు అడుగుతాడు, కడిగి కడిగి కడిగేస్తాడు. శిక్ష మామూలుగా ఉండదండి. అందుకే చెప్పడేమని, మరీ కఠినమైన తీర్పు అంటే ఏంటనుకున్నారు? సవ్యంగా ఉన్నంతసేపు దేవుడు ఏమి చేయడండి. సాధ్యమైతే ఒక పాపిని మార్చాలి తప్ప, ఒక పరిశుద్ధుడు మన వల్ల కనుక తప్పిపోయాడో అదే మరి కఠినమైన తీర్పు. అదేనండి బోధకులమైన మా కఠినమైన తీర్పు అంటే అనుకున్నారు, రక్షించటము లేదా విడిచిపెట్టే. నీ వల్ల కాకపోతే విడిచిపెట్టి, అంతే తప్ప నీ వల్ల మన వల్ల ఎవరి వల్ల ఒక పరిశుద్ధుడు తప్పిపోయాడా చాలా కఠినంగా ఉంటుందని ఊరుకోడు. దేవుని బిడ్డలాగా ఆలోచన చేయండి. ఇశ్రాయేలుని ద్రోహులారా అన్నందుకే దేవుడు ఊరుకున్నాడు. మోషేని ద్రోహులారా అన్నందుకే ఊరుకోలేదు కదా. ఒక పరిశుద్ధిని పాడు చేసేస్తే దేవుడు ఊరుకుంటాడా? ప్రపంచము కళ్ళు మూసుకుపోయిందండి. ప్రపంచానికి ఇటువంటి ఏం అర్థం కావట్లేదు. భక్తి ముషికులో ప్రజల మధ్యను మోసము చేస్తూ నాశనకరంగా వెళ్ళిపోతున్నారు. దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. మొన్నటిదాకా ఇంకో ఫాస్టర్ గారు ఉన్నాడండి, ఆయన అలాగే యూట్యూబ్లో ప్రసంగాలు నిజంగా తెగబెట్టేసివాడండి. ఆయన చరిత్ర తీస్తేనండి ఆయన ప్రజల్ని ఎలా మోసం చేస్తున్నారో తెలపడుతుందండి. దేవుని బిడ్డలుగా అసలు చాలా భయంకరం. మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను దాసులుగా, మేము ఇరువురు మీకు కూడా చెప్తాను తెలుసండి. లోకములో ఎలా బ్రతికిన ఎవడ పట్టించుకోడు. దేవుళ్ళో బ్రతుకుతున్నావంటే సమస్త కళ్ళన్నీ నీ మీదే ఉంటుంది. ఎందుకని అపవాది ఏం చేస్తాడు తెలుసండి, ఏ తప్పు దొరుకుతాడు వీడు, ఏ పొరపాటు దొరుకుతాడు వీడు లాగేయాలనండి. ఎంత జాగ్రత్తగా ఉండాలండి. ఇవాళ బోధకులు మళ్ళా మాట్లాడలేని పరిస్థితులకు వెళ్ళిపోయిన వాళ్ళండి. ప్రపంచం అంతా తెలిసిపోయింది, దేశం రాష్ట్రం అంతా తెలిసిపోయింది. చేసే తప్పులు బయటపడుతున్నాయి. ఈవేళ మనం గొప్పవారు అంటే ఎవరు నమ్ముతారు? నిజంగా వాళ్ళు ఎంత పరిచయం చేసేసిన పాస్టర్ కండల్లో చాలా పరిచయం చేశారు. పాప మా గ్రామాల బిడ్డలండి, వాళ్ళు కూడా అయ్యో మేము ఇటువంటి వాడు అనుకోలేదే, దేవుని పేరట వచ్చాడు దైవజనుడిని ప్రేమించామే, దేవుని పేరట వచ్చే దైవజనుడిని మేము ఆదరించామే, మా తప్పు అయిపోయిందయ్యా, మాది పొరపాటు అయిపోయిందయ్యా అంటున్నారండి. అందుకే అబద్ధ బోధకులు, అబద్ధ ఏమన్నారమ్మా, ప్రజలలో ఉందరు మీలోనే ఉన్నారు, చాలా జాగ్రత్త అని చెప్పి 3వ వచనం నుండి, వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకొందురు. ఏంటంటే వాళ్ళంటానండి అధిక లోబులు. అధిక లోబు అంటే ఎలా ఉంటుంది ఏమో? అధిక లోబు అంటే తెలుసండి, అత్యాశ. లోభత్వం వేరు, కక్కుర్తి. బాగా అధిక లోబులు అయి ఉన్నారంట మండలండి, బాగా అధిక లోబులు అయి ఉండండి. ఏం చేస్తారంట వాళ్ళండి,
కల్పన వాక్యాలు చెబుతారు. పరలోకం వద్దు, దేవుని గురించి వద్దు అని దేవుని గురించి చెప్పరా, పరలోకం గురించి చెప్పరా అంటే అతను వెళ్ళి ఇవన్నీ మానేసి లోకంలో విషయాలు చెప్పాడు ప్రజలకండి. కల్పన కథలు ఇవన్నీ చెప్పుకుంటూ దేవుడు లేనివి ఉన్నట్టుగా, ఉన్నవి లేనట్టుగా త్రిప్పి చెప్పుతూ ఏం చేస్తారు వీళ్ళండి, మీ వలన వారు ఏం చేస్తారంటమ్మా, లాభము సంపాదించుకుంటారంట. ఎందుకేం చెప్పాడైనా, నేను చెప్పాను కదా, వారు మిమ్ములను ఎందుకు వెంటాడతారు తెలుసండి, తర్వాత మీరు వాళ్ళ చుట్టూ తిరిగితే ఆ చుట్టూ తిరిగినప్పుడు మీ వల్ల వాళ్ళకేమొస్తుంది, లాభము రావాలి. ఎంత అద్భుతమైన బైబిల్ అండి. అసలు ఈ జ్ఞానం ఎక్కడ దొరుకుతుందండి? అసలు ఈ మాటలు ప్రపంచంలో ఎక్కడ కనబడతాయి? ఇంత వివేచన జ్ఞానము, ఇంత లోతైన మర్మము, ఇంత చక్కటి ముత్యముల కంటే శ్రేష్టమైన పలుకులు ప్రపంచంలో ఎక్కడ కనబడతాయండి? ఎంత అదృష్టవంతం తెలుసా మనమండి. ప్రపంచానికి అర్థం కావట్లేదండి. ఎంత చక్కగా దేవుడు వివరిస్తున్నారో తెలుసండి. మీ వల్ల లాభం సంపాదించుటకు ముందు వారు మిమ్మల్ని వెంటాడతారు, తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, మీ వైపు తిప్పుకొని ఇదిగో ఇలాగైపోతారు అన్నాడండి. ఊరుకుంటాడు దేవుడు? కిందకి వెళ్తే మనకు కనపడతాదండి, ఊరుకోను. ఎందుకంటే దేవదూతలు తప్పు చేస్తున్నప్పుడు ఊరుకోలేదు, నేను మిమ్మల్ని ఊరుకుంటానేంటి అంటూ ఉన్నాడు. మంచిది. కాబట్టి ఇక్కడ మనం ఆలోచించినట్లయితే చాలా జాగ్రత్తగా మనం ఉండాలి. ప్రకటించేవాడు గుడ్డివాడైతే గుడ్డివాడికి త్రోవ చూసి ఎక్కడ పడిపోతారు, గుంటలో పడిపోతారు, పాతాళమనే భయంకర పరిస్థితుల్లోకి వెళ్ళిపోతారు. అందుకే చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి. రోగం వచ్చింది కదా, ఓ జ్వరం వచ్చింది, లేదా ఏదైనా కొద్ది పెద్ద రోగం వచ్చింది, వెంటనే హాస్పిటల్కి వెళ్ళిపోతామా? వెంటనే వెళ్ళిపోతారు. కుమారమ్మ గారు వెంటనే వెళ్ళిపోతారా? జ్ఞానేశ్వర గారు ఎక్కడున్నారండి? ఏ హాస్పిటల్కి వెళ్ళమంటారండి? అడుగుతాడు కదా. శేఖర్ గారు ఎక్కడున్నారండి? ఏ హాస్పిటల్ బాగుంటుంది? సార్ గారు ఎక్కడున్నారండి? అంటే ఇంతమంది సలహాలు తీసుకుని ఏ హాస్పిటల్కి వెళితే బాగుంటుందో అనేక మంది సలహాలు తీసుకుని వెళ్తాం. అంతే వెళ్ళిపోతామా? వెళ్ళాం కదా. సలహాలు తీసుకుంటాం, ఏది బాగుంటుంది, ఏ డాక్టర్ బాగా చేస్తాడు, మంచిది. ఎందుకంటే మంచిది, ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి, మనకు రోగం కావాలి కాబట్టి సలహాలు తీసుకుని వెళ్ళాలి, మంచిది. మరి దేవుళ్ళు నడిచేటప్పుడు, ఒక బోధకుని వెంబడించేటప్పుడు, వాక్యాన్ని చదివేటప్పుడు, వాక్యాన్ని వినేటప్పుడు ఇటువంటి జాగ్రత్తలు ప్రపంచంలో క్రైస్తవులకు లేవండి. ఏదో 4 మాటలు చెప్తే మాయ మాటలు మోసపోతున్నారండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. అందుకే పౌలు గారు రోమిలికి రాస్తూ ఒక చక్కటి అద్భుతమైన మాట రాస్తూ ఉంటాడు. రామపత్రికలో ఒకసారి మనం తీద్దాం. రోమిలికి రాసిన పత్రికలో ఒక చక్కటి మాటను మనం చూస్తేనండి, రోమిలి రాసిన పత్రిక 9వ అధ్యాయము 30వ వచనం చూడండి. అట్లయితే మనం ఏమందము, నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాస మూలమైన నీతిని పొందిరి, అయితే ఇశ్రాయేలు నీతికి కారణమైన నియమమును వెంటాడినను ఆ నియమం వారికి దొరకలేదంటండి. ఇక్కడ 2 సందర్భాలు చెప్పాడు. ఒకటి, నీతిని వెంటాడిన వారు కదా. ఇక్కడ నీతిని వెంటాడిన వారు ఇక్కడ ఎలాగంటంపా, అయితే మనమేమందు నీతిని వెంటాడని అన్యజనులు, వీళ్ళకి ఏం జరిగిందంటే, వీళ్ళకి మీకు అర్థమర్థం వాక్యం మళ్ళా చదువు చూడండి. అట్లయితే నేనేమో నీతిని వెంటాడని అన్యజనులు నీతిని అనగా విశ్వాస మూలమైన నీతిని పొందారు. వాళ్ళు ఇలా నీతిని వెంటాడలేదు కానీ నీతిని పొందారంట. ఇశ్రాయేలు నీతిని వెంటాడారంట, వాళ్ళు నీతిని పొందలేదు. ఇది ఎక్కడ న్యాయం అండి? ఇప్పుడు నీతిని వెంటాడే వాడికి నీతి రావాలి కదా, నీతిని వెంటాడిన వాడికి నీతి అర్థమేంటి? అర్థమైందా? మరి పౌలు గారు మాట్లాడితే అలాగ ఉంటాయండి, పౌలు గారి ప్రసంగం అలాగ ఉంటుంది. మరి
అంటే ఇక్కడ ఏం చేస్తారంటే వీళ్ళు నీతిని ఎంటాడిని ఇశ్రాయేలు ఏం చేశారంటే ధర్మశాస్త్రాన్ని అనుసరించి నిబంధనలు ఆజ్ఞలు ఇవన్నీ పాటించుకుంటూ వెళ్ళిపోయారు కానండి క్రీస్తునందు విశ్వాసం వీళ్ళకి లేదు. విశ్వాస సంబంధమైన భక్తి జీవితం లేదు. ఏదో మానవులు కల్పించిన పద్ధతుల ప్రకారం వెళ్ళిపోతున్నారండి. అన్యజనులు అయితే వారికి ధర్మశాస్త్రము లేదు. ధర్మశాస్త్రం నీతి నియమాలు వారికి లేకపోయినప్పటికీ కూడా వాళ్ళు క్రీస్తునందు విశ్వాసం ఉంచి ఆయన చెప్పిన మాటను అనుసరించి వాళ్ళు ఏం చేస్తారంట, క్రియలు చేస్తూ ఉన్నారు వాళ్ళు కదా. అంటే ఇప్పుడు దేవునికి ఎవరికి కావాలో తెలుసండి, పరిశుద్ధముగా పవిత్రముగా ఆయన మాటిని విశ్వాస మూలముగా జీవించేవాడు కావాలి. అంతే తప్ప నేను నీతి క్రియలు చేస్తున్నాను ఏం పని చేయవు. మనము దేవునితో ఉన్నామని దేవునిలో ఉన్నామని ఆయనకి ఇష్టమైనట్టుగా బ్రతకకపోతే మనము ఎన్ని క్రియలు చేసిన అన్ని ఏం చేస్తాడు దేవుడు, వ్యర్థమే, అవేవి పనికిరండి. అందుకే ఇక్కడ మనం ఆలోచన చేస్తే నువ్వు విశ్వాసమందు నిలకడగా ఉండి క్రీస్తునందు మంచి భయభక్తులు కలిగి పరిశుద్ధత కలిగి బ్రతకనప్పుడండి నువ్వు ఎన్ని ఆజ్ఞలు వెంబడించినా ధర్మశాస్త్రాన్ని ఎంత అనుసరించినా ఆ నీతి అంటండి వాళ్ళ నీతిగా నిలబెట్టలేకపోయింది. అదే చెప్తాడు పౌలు గారు, ఇశ్రాయేలు యూదులారా ధర్మశాస్త్రం మాది, నియమ నిబంధనలు మావి, ఆజ్ఞలు మావి అన్నీ మానుకున్నారు. మీరు వాటిని అనుసరించినా కానీ విశ్వాసము లేకపోతే, క్రియలు లేకపోతే, నమ్మకము లేకపోతే మీ నీతిమంతునిగా తీర్చబడలేరయ్యా. అన్యజనులు ధర్మశాస్త్రాన్ని వెంబడించలేదు. వాళ్ళు నీతిని వెంబడించకపోయినా వాళ్ళకి నీతి దొరికింది. ఎందుకు తెలుసండి, క్రీస్తు మాటల యందు వారి లక్ష్యము ఉంచారు. అందుకే మనము క్రీస్తు మాటల యందు లక్ష్యం ఉంచాలి, క్రీస్తు మాటల యందు మనము నమ్మకం ఉంచాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలుగా అందుకే మన ఆలోచన వచ్చేసేటి కనబడుతుంది. యెరెమీయా గ్రంథములో 23వ అధ్యాయం ముగిస్తాం, సమయం చాలా అయిపోతుంది. యెరెమీయా గ్రంథము 23వ అధ్యాయంలో ఒక చక్కటి మాట అక్కడ మరి చెబుతూ ఉంటాడు చూడండి. యెరెమీయా ద్వారా 16వ వచనం ఒకసారి, సైన్యములకు అధిపతి యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మీకు ప్రవచనములు ప్రవచించు ప్రవక్తల మాటలను ఆలకింపకుడి, వారు మిమ్మును భ్రమ పెట్టుదురు. వారు ఏం చేస్తారంట, నన్ను తృణీకరించి వారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారయ్యా. అసలు నా జ్ఞానం వాళ్ళకి లేదు. నేను వాక్యం ఏం చెప్పాను, బైబిల్ ఏం చెప్పాను, అసలు ఇవన్నీ పక్కగా పెట్టేసి నన్ను తృణీకరించి మేము దర్శనాలు చూసాము, అవి చూసాం, ఇవి చూసామని ప్రవక్తలు చెప్తారు. ఆ ప్రవక్తల మాటలు మీరు నమ్మకండి. అసలు నేనేం చెప్పానో బైబిల్లో చూడండి, నేనేం చెబుతున్నాను చూడండి అని ఆయన చెబుతుంటే బైబిల్ను పక్కగా పెట్టేసండి ఇవాళ బోధకులు మాటే వేదముగా పాటిస్తూ ప్రపంచము మునిగిపోతున్న నావలో ప్రయాణిస్తూ ఉందండి. ఈ నావ చాలా ప్రమాదంగా ఉంది. ఈ నావ చాలా భయంకరమైన స్థితిలో ఉంది. సురక్షితంగా ఏమీ లేదండి. ఆలోచన చేయండి. అందుకంటే యెరెమీయా గ్రంథంలో 6వ అధ్యాయం అంటాడు, ఇదిగో సమాధానము లేని సమయమున, ఏమంటాడమ్మా, సమాధానము లేని సమయమున నా జనులు సమాధానము సమాధానం అంటూ వారికున్న గాయములు పై పైనే మాకు. ఆ సమాధానమే ప్రపంచం మీద లేదంటే వీళ్ళంటారు, లేదు నువ్వు సమాధానంతో వెళ్ళిపో అంటాడండి. ఎక్కడుంది భూమి మీద సమాధానం? ఎక్కడుంది శాంతి? ఎక్కడుంది నెమ్మదండి? దేవుని బిడ్డలుగా అటువంటి బోధకులు ప్రపంచంలో ఉన్నారు. చాలా జాగ్రత్త అండి, చాలా జాగ్రత్త. దేవుని బిడ్డలుగా ఆలోచన చేయండి. మనొక బోధకుడు చెబుతున్నప్పుడు అంటండి, ఒక కుర్రవాడు ప్రశ్నించాడంటండి, మీరు చెప్పేది తప్పు, అలా చెప్పకూడదండి, మీరు ఎలా చెప్పాలి, మీరు చేసేవాడిని తప్పండి, రాంగ్ అని బెదిరిస్తానంటండి. ఆ బాధకున్నాడు అంట, రే నేను చంపేస్తాను జాగ్రత్త అంటండి. ఏమంట,
తప్పని చెప్తే చంపేస్తావా? చంపేస్తే ప్రభు ఊరుకుంటాడేంటి? ఏం చేయాలి? తప్పని చెప్పినప్పుడు సరి చేసుకోవాలి, చక్కపరుచుకోవాలి. అది క్రైస్తవుడి లక్షణం. క్రైస్తవుడి లక్షణం అది. అంతే తప్ప చంపేస్తే బెదిరిస్తావా? దేవుని బిడ్డలుగా చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. అందుకే ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయం 16వ వచనంలో చక్కటి మాట పౌలు గారు మాట్లాడుతూ చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము ఒకసారి 16వ వచనం చూడండి. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకుంటూ అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వలె నడుచుకోవాలనని అమ్మా జాగ్రత్తగా చూసుకొనండి. భయంకరమైన రోజుల్లో మనం ఉన్నాము. దినములు చెడ్డవంటే ప్రపంచం ఏం చూస్తుందంటే, బయటికి వెళ్తాకే మంగళవారం మంచిది కాదండి, శుక్రవారం మంచిది కాదండి, లేకపోతే ముహూర్తం పెడతాక అమావాస్య మంచిది కాదండి, లేదా పౌర్ణమి మంచిది కాదండి, లేదా ఇలాగ ఈ రోజు చెడ్డమనుకుంది. ఈ రోజులు చెడ్డవి కాదండి. దినములు చెడ్డవంటే ఈ రోజుల్లో ఉన్న మనుషులు మంచోళ్ళు కాదు, వాళ్ళు చాలా ప్రమాదకరమైన వారండి. వాళ్ళు చాలా ఘోరమైన వారు. మనుషులు మోసం చేస్తారు, మనుషులను చంపేస్తారు. ఇవాళ క్రైస్తవ మతాన్ని మన మార్గాన్ని స్వీకరిస్తున్నామని మరి ఎంతమంది బహిరంగ దళవారు హైందవులండి మన క్రైస్తవులు కొడుతున్నారండి. ఎంతమందిని చంపేస్తున్నారు మీకు తెలుసా? చర్చిల్లోకి వెళ్ళి కొట్టేయటం, చర్చిల్లోకి వెళ్ళి బాధేయటం, అవసరం చంపేయటము, ఆడ మగ అని కూడా చూడకుండానండి. వాళ్ళు ఏమనుకుంటున్నారు? మేము మా దేవునికి సేవ చేస్తున్నాం అనుకుంటున్నారంటండి. చాలా జాగ్రత్త. దినములు చెడ్డవంటే పరిస్థితులు బాగోలేదు నాయనా. కాబట్టి మీరు అజ్ఞానుల వలె ఉండక ఎలా ఉండాలి? జ్ఞానుల వలె ఉండాలి. మీరు జ్ఞానం అంటే ఏ జ్ఞానం ఉండాలి అమ్మా? జ్ఞానం అంటే ఏ జ్ఞానము? అయ్యా నేను డిగ్రీ చదివా, నా జ్ఞానం పనిచేయదు, పిహెచ్డి జ్ఞానం పనిచేయదండి. ఈ జ్ఞానం ఉండాలి. మీకు ప్రారంభంలో చెప్పాను ఏమని, వారు అమ్మా ఏం చేస్తారు? జ్ఞాన అనుసరముగా వారు వెతకలేదండి. వారి ఆసక్తి ఎలాగుందంట? రామపత్రిక 9:2 చదివారు కదా, వారు 10:2 వాళ్ళని జ్ఞాన అనుసరముగా వారికి లేదంటండి. వారి ఆసక్తి ఎలాగుంది? వాక్యానికి వ్యతిరేకముగా ఉంది. అందుకే మీరు ఈ జ్ఞానులంటే వాక్యాన్ని సంపాదించుకోండి, వాక్యంలో ఉండండి. చెప్పే ప్రతి మాటను బట్టి మీరు అటు ఇటు ఊగిపోకుండా అసలు ఏది కరెక్ట్ కాదో కడవరి దినాల్లో మనం ఉన్నాం. చాలా జాగ్రత్తగా బ్రతకాలి. ఈ బ్రతుకు పోతే మరో బ్రతుకు మనకు లేదండి. కన్ను మూస్తే మనం తప్పించుకోలేం. భయంకరమైన పాతాళం అండి. ఎంతకాలం భూమి మీద ఉంటాం ఎవరికి తెలియదండి. క్షణాల్లో మాయమైపోతాం, క్షణాల్లో వెళ్ళిపోతామండి. అందుకే ఇక్కడ మరి పౌలు గారు దినములు చెడ్డవంటే రోజులు కాదండి, పరిస్థితులు బాగోలేదు. ప్రజలను మోసము చేసేవారు లోకంలో అనేక మంది ఉన్నారు. ప్రజలను పాడు చేసేవారు లోకంలో అనేక మంది ఉన్నారండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే అంటాడు మత్తయి నా కాపరులు అనేక మంది ఎన్నో భయంకర పరిస్థితుల్లో ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఆ నైజీరియాలో జరిగినటువంటి సంఘటన కానీ, అమెరికాలో జరిగిన సంఘటన కానీ, మన రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో జరుగుతున్న సంఘటనలు కానీ, ఇవన్నీ మనం చూసినప్పుడు అండి మనం చాలా జాగ్రత్త పడాలి. మోసపోయామనుకో మరలా మోసాన్ని తీర్చుకోవడము చాలా కష్టము. మోసపోయిన తర్వాత పరిగెత్తే కంటే మోసపోకముందే ప్రభు దగ్గరికి వచ్చి ఏది సత్యమో ఏది అసత్యమో మనం అనుసరించి నడుచుకోవాలి. ఆలోచన చేయండి.